ఒక్కసారి అధికారం ఇవ్వండి అని బీజేపీ నినాదం ఇచ్చింది. అంటే లెగ్ బెగ్గింగ్ లాగా అంత పెద్ద బహిరంగ సభ జరిగింది. అమిత్ షా లాంటి వారు వచ్చారు. ఆ బహిరంగ సభ జయప్రదని చెప్పడంలో సందేహం లేదు. కానీ ఏం సందేశం ఇచ్చారు? విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక హామీని కూడా అమలు చేయకుండా పోతే దాని గురించి చెప్పడానికి సిద్ధంగా లేదు. మహిళా రిజర్వేషన్ గురించి చెప్పడానికి సిద్ధంగా లేదు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ఏం చేశారని చెప్పలేకపోయారు. కేవలం ఒకసారి ఓటేయండి, ఒకసారి అధికారం ఇవ్వండి అని చెప్పి అంటారు. ఒకసారి అధికారం ఇస్తే ఉరేసుకోవడానికి ఎన్నో మాట అక్కర్లే. ఒకసారి ఉరేసుకుంటే చాలు, మళ్ళీ ఉరేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఓటు అంటే ఒకసారి ఊరి బీజేపీకి లెక్క. అది ప్రమాదంలో పడుతుంది. దీన్ని వాళ్ళు లెగ్ బెగ్గింగ్ లాగా అడుకోవడం ప్రయత్నిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్న బీజేపీ తెలంగాణలో అవకాశం సాధ్యం మంచిది కాదు. అయితే ఇక్కడ కేసీఆర్ అవలంబించిన వైఖరి, బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ స్పష్టత లేకపోవడం, ఎంఐఎం లాంటి మతోన్మాద పార్టీని రాజకీయ సహచర్య చేయడం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య శక్తుల్ని ప్రతిపక్షాలని కూడా బలహీనపరిచేటువంటి ఏర్పాటు చేయడం, ఒకరికి ప్రజాస్వామ్యం బలహీనపరిచే ఏర్పాటు చేయడంతో బీజేపీకి ఆ స్థానం కల్పించబడింది. బీజేపీ ఆ స్థానంలో వచ్చి కూర్చుంది. అది బీజేపీ మీకే కాదు, రాష్ట్ర ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికి చాలా అన్యాయం. ఇప్పుడు పునరాలోచించుకోవాలి. బీజేపీ ప్రమాదకర పార్టీని బలపరిచేటువంటి ఏ ప్రయత్నం చేయకూడదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.